2 క్వశ్చన్స్ అడుగుతాను. అందరికీ నమస్కారం. నేను విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ అండ్ 7 Oaks హాస్పిటల్ ఓనర్ సంధ్య గారు, శ్రీరెడ్డి గారు. ఈరోజు 7 Oaks హాస్పిటల్ ఓపెన్ చేయడానికి జూబ్లీస్, హైదరాబాద్ జూబ్లీస్లో ఉన్నాము. ఈ హాస్పిటల్లో మా పెట్ స్టామ్ ఇక్కడ తీసుకొస్తాము అండ్ ఇట్స్ ద biggest pet hospital that's privately owned with the latest facilities from the US technology, medicine wise. So మా petni ఇక్కడ తీసుకొస్తాము. సో వాళ్ళు ఓపెనింగ్కి నేను ఆనంద్ రావడం జరిగింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్. విజయ్, మీరు హస్కీ బ్రీడ్ కాకపోతే మీరు ఏది చూస్ చేసుకున్నారు? మీ ఫేవరెట్ ఏది? నెక్స్ట్ హస్కీ వచ్చింది కదా. నాకు పెద్దగా బ్రీడ్ల గురించి తెలియదు. వాడిని చూసి ఒకలాంటి ప్రేమ కలిగింది, వాడిని తీసుకొచ్చినాం. I just feel like I don't know a breed at all. I have no such things, but I want like a black dog. జనరలీ యాక్టివ్ అవుతాం. ఓల్డర్ అంటే మన ఇంట్లో పేరెంట్స్ ఆర్ ఓల్డర్ పీపుల్ ఉంటే వాళ్ళు కూడా యాక్టివ్ అవుతారు. యూ టేక్ దమ్ అవుట్ ఫర్ వాకింగ్. అది బెస్ట్. వాడు కింగ్లా బ్రతాడు వాడు. బట్ హీ బ్రింగ్స్ లాట్స్. అంటే ఉంటుంది ఏదో మనము నేచర్లోకి వెళ్తే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లనే పెట్స్తో కూడా దేర్ ఇస్ సమ్ ఇంటర్నల్ హ్యాపీ ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్ ఏదో ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ ఏంటంటే మొన్న నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ వచ్చింది. దే డిడ్ రీసెర్చ్ ఆన్ డాగ్ పేరెంట్స్ అండ్ డాగ్ ఇంటరాక్షన్స్ అండ్ హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి కదా, ఆక్సిటోసిన్ అని, అవి ఇద్దరికి ఈక్వల్ మెజర్స్లో బోత్ డాగ్స్ అండ్ పేరెంట్స్కి కూడా రిలీజ్ అవుతుంది. సో దే బ్రింగ్ రియల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్, దే బ్రింగ్ సో మచ్ హ్యాపీనెస్ ఇన్ టు అవర్ లైఫ్స్. అండ్ మనము చాలా చూస్తూ ఉంటాము పెట్స్ని హర్ట్ చేసి హార్మ్ చేసే వాళ్ళని. అంటే లైక్ వాళ్ళకి ఏమైనా మెసేజ్ చెప్పాలి? అనవసరం కదా, ఎవరిని హామ్ చేయడం కూడా చాలా అనవసరం. జస్ట్ దట్ ఇప్పుడు నా దగ్గర పెట్ ఉందని చూసి ఓకే పెట్ పెట్టుకుందాం, ఇప్పుడు మేము ఫోటోలు పెట్టినా యుల్ జస్ట్ సీ హ్యావింగ్ అ పెట్ ఈజ్ అ లాట్ ఆఫ్ వర్క్. అంటే మనకి ఒక చిన్న బేబీ ఇంట్లో ఉంటే ఎంత వర్క్ ఉంటుందో అంత వర్క్ ఉంటుంది. ఇట్స్ అ లాట్ ఆఫ్ కేర్. యూ నీడ్ టు టేక్ దెమ్ ఫర్ వాక్స్, దేర్ ఫుడ్, దేర్ మెడికేషన్. స్టార్టింగ్ ఫస్ట్ 9 months వాళ్ళని ట్రైన్ చేయాలి. యూ నీడ్ టు స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్. సో జస్ట్ డోంట్ లుక్ ఎట్ పెట్ ఉంటే కూల్ ఉంటుందని ఎప్పుడు పెట్స్ తీసుకురాకూడదు, ఎందుకంటే ఇట్స్ అ లాట్. సో పీపుల్ గెట్ పెట్స్. ఐ నో దట్ ఎవ్రీబడి హూ హ్యాస్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జస్ట్ వాంట్స్ అ గుడ్ లుకింగ్ పెట్ ఆర్ అ పెట్ ఎట్ హోమ్ టు మేక్ దెమ్ హ్యాపీ. కానీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్. సో బీ ప్రిపేర్డ్ దట్ ఇట్స్ లైక్ మన ఇంట్లోకి ఒక రెస్పాన్సిబిలిటీ. ఒక బేబీ మన ఇంట్లోకి వస్తుంది, దాన్ని చూసుకునే అంత రెస్పాన్సిబిలిటీ టైం ఇవ్వగలితే, అంత ప్రేమ ఉంటేనే తీసుకురావాలి. అదర్వైజ్ ఇట్స్ బెటర్ అవాయిడ్ ఇట్. సో మీరు షూటింగ్లో బిజీగా ఉంటారు, ఒక 3-4 days షూటింగ్లో ఉన్నారు. యా, మీ ఇంట్లో స్ట్రోమ్ ఒకసారి ఎలా లోలీగా ఫీల్ అవుతుంది? మీరు కనుక కనపడగానే పేరెంట్స్, మా అమ్మ నాన్న ఉంటారు కదా ఇంట్లో, అందరం ఎప్పుడైనా బయటికి వెళ్తే వాడు ఫీల్ అవుతాడు. డోర్ దగ్గరనే ఉంటాడు, వెయిట్ చేస్తుంటాడు, అప్పుడప్పుడు తిన్నాడు, ఇట్లాంటివి చేస్తుంటాడు. కానీ అదర్వైజ్ మోస్ట్లీ లక్కీలీ మేము అంతా జాయింట్ ఫ్యామిలీలా ఉంటాం కాబట్టి ఆనంద్ ఉంటాడు, మమ్మీ డాడీ ఉంటారు, లేదా నేను ఉంటా. సో దేర్ ఇస్ ఆల్వేస్ పీపుల్ ఎట్ హోమ్. స్క్రీన్ మీద మిమ్మల్ని చూసినప్పుడు ఆ టీవీ ముందు ఎలా రియాక్ట్ అవుతారు? వాడు టీవీ అస్సలు చూడాడు. అస్సలు చాలా ట్రై చేసాం, డాగ్ వీడియోస్ ప్లే చేసి, ఈ వీడియోస్ ప్లే చేసి. వాడు టీవీ ఎప్పుడు అసలు ఇంట్రెస్టెడ్ ఉండడు. టీవీ చూడాడు. ఫైనల్గా ఇలాంటి హాస్పిటల్స్ ఎంత అవసరం? చాలా అవసరం. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ పెట్స్ ఇస్ ఇంక్రీజింగ్ అండ్ చాలా నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బయట ఉంది. అంటే యుఎస్ లాంటిది, యూరోప్ లాంటి దేశాలలో పెట్ కేర్ గురించి చాలా ఉంది. ఇండియాకి కొంచెం లేట్గా వచ్చింది. సో ఇలాంటి హాస్పిటల్స్ వచ్చి ఆ టెక్నాలజీ పుష్ చేస్తే మనం పెట్ కేర్ చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు స్టామ్ ఇక్కడికి నాట్ ఓన్లీ పెట్ కేర్, ఈవెన్ గ్రూమింగ్. వాడు కూడా హెయిరీ ఫెలో నాలా, సో వాడికి హెయిర్ కట్లు అవి ఇవి చేపియాలి. సో అన్నిటికీ ఇక్కడ తీసుకొస్తుంటాం. అండ్ ఇట్స్ అ నైస్ బిగ్ స్పేషియస్ ఉంటుంది. వాడు స్ట్రెస్ ఫీల్ కాడు. So it's good to have facilities like this because I have a pet. I feel that way. So recent ga baby movie ki 5 filmfare awards vachinayi kada. How is your feeling? Anand ikkade unnadu kabatti adugutunna. I am so happy that వాళ్ళ టీము వాళ్ళందరూ ఇన్ని అవార్డులు గెలుస్తున్నారు.
నా సినిమా లాస్ట్ 1-2 years నుంచి ఏది నామినేట్ కూడా అయితే లేదు. మా వాడు ఈ ఇయర్ మా ఇంటి నేను పెట్టిన గ్యాప్ని మా వాడు ఫిల్ కానీ చేస్తున్నాడు. మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, ఆనంద్ కూడా వచ్చుంటే బాగుండు అని చెప్పి. I think he fully deserves it. I think it was one of the best performances of last year. Baby, the movie, the director, music, Anand's performance, Vaishnavi's performance. So I think he's fully deserving. I hope inka meeta awards unnai. Maybe it'll be nice for him to get something. ఆనంద్ మీరు కూడా ఒక మాట దాని గురించి Awards, really happy. వన్ సెకండ్ రియలీ హ్యాపీ ఫర్ ద టీమ్ ఆఫ్ కోర్స్. అంటే అంత పని చేసి అంత డిటర్మినేషన్ తోటి ఆ సినిమా బయట పెట్టినాం. అండ్ ఇట్స్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఇట్, ఐఎమ్ హ్యాపీ లైక్ వెన్ ఐ సీ మై డైరెక్టర్స్ ఫేస్, మై కో యాక్టర్స్ ఫేస్. ఇట్స్ రియలీ హ్యాపీ అండ్ ఫుల్ఫిల్లింగ్. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే. యా, Thank you. Happy Independence Day. Andarki happy Independence Day. Thank you. సో మీడియా మిత్రులందరూ